अच्छा, तो आज मुरली का सेकंड सेशन स्टार्ट करेंगे। ఈ రోజు మురళి యొక్క రెండవ సెషన్ ని మొదలు పెడదాము. पहले सेशन में बाबा ने कहा दिल की स्नेह कैसे रखना है। మొదటి సెషన్ లో బాబా చెప్పారు హృదయపూర్వకమైన స్నేహం ఎలా ఉంచాలి. जितने अपनी लौकिक कर्म इतना प्यार से करते हो, अपने बच्चे, अपने पति, अपने पत्नी करके, ऐसे ही ईश्वरीय सेवा भी दिल से करना है। उसको कहते हैं दिल का स्नेह। ఎలా అయితే లౌకిక కార్యంను ఎంత హృదయపూర్వకమైన ప్రేమతో చేస్తూ ఉంటారో భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, అలాగే ఈ ఈశ్వరీయ సేవ కూడా అంతే హృదయపూర్వకమైన ప్రేమతో చేయాలి. बाबा एक काम ऐसे करके दे दो, ऐसे करके दे दो, ऐसे मांगते हो ना, ऐसे ईश्वरीय कार्य भी बाबा सफल हो, ऐसे बाबा से मांगना है, पूछना है। బాబాని అడుగుతూ ఉంటారు కదా, బాబా ఈ కార్యం సఫలం చేయండి, ఆ కార్యం అలా సఫలం చేయండి అని అడుగుతారు కదా, అలాగే ఈశ్వరీయ సేవలో కూడా బాబాని ప్రేమతో అడుగుతూ ఉండాలి. जितना बाबा मुरली सुनाते हैं उतना बच्चों के मन में भी बहुत क्वेश्चन आ जाते हैं। బాబా ఎంత మురళిని వినిపిస్తూ ఉంటారో అంతే పిల్లలలో ప్రశ్నలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. क्योंकि ज्ञान को बुद्धि में लगाएंगे तभी आपको क्वेश्चन आ सकता है। ఎందుకంటే జ్ఞానం ఎంత మీ బుద్ధిలోకి వెళ్తూ ఉంటుందో అంతే ఎక్కువగా ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. अभी क्वेश्चन आता है, रिसेंट बाबा मुरली में सिर्फ स्नेह स्नेह कह रहे हैं, तो सिर्फ एक स्नेह का संबंध काफी है क्या? बाकी कोई संबंध जरूरत नहीं है? రీసెంట్ మురళిలో ఎక్కువగా కేవలం స్నేహము స్నేహం అని చెప్తూ ఉన్నారు కదా, స్నేహం యొక్క సంబంధం ఉంటే చాలా, ఇంకా ఇతర ఏ సంబంధాలు అవసరం లేదా అనే క్వశ్చన్ వస్తుంది. उसके लिए आंसर बाबा ने सेकंड प्यारा में दिया है। దీనికి సమాధానము బాబా రెండవ పేరాలో చెప్పారు. तो बाबा कहते हैं बच्चे मैं सुबह शिक्षक रूप में आपको पढ़ाई सुना रहा हूँ। బాబా చెప్తున్నారు, పిల్లలు మీకు నేను శిక్షకుడి రూపంలో మురళిని వినిపిస్తూ ఉన్నాను. उस समय आपको मुझे टीचर के रूप में देखना है। ఆ సమయం మీరు నన్ను ఒక టీచర్ రూపంలో చూడాలి. बाबा टीचर के रूप में मुझे ज्ञान सुना रहे हैं, तो वो संबंध आगे रखने के आपको सुनना है। బాబా నాకు టీచర్ రూపంలో జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని ఈ సంబంధాన్ని ఎదురుగా పెట్టుకోవాలి. ठीक है, अभी बच्चों का क्वेश्चन शुरू होता है। ఇప్పుడు పిల్లలకి ప్రశ్నలు మొదలవుతాయి. बाबा स्नेही कहते हैं और सदा स्नेही कहते हैं। బాబా స్నేహి అంటున్నారు, సదా స్నేహి అని అంటున్నారు. अभी शिक्षक आ गया तो स्नेही कहाँ चला गया? स्नेह का संबंध अलग है ना, टीचर का संबंध अलग है, तो सदा स्नेही कैसे बनेंगे? బాబా ఇప్పుడేమో టీచర్ గా సంబంధం అంటున్నారు, స్నేహి సంబంధం వేరు, టీచర్ యొక్క సంబంధం వేరు. ఇప్పుడు టీచర్ యొక్క సంబంధం పెట్టుకున్నట్టయితే సదా స్నేహిగా ఎలా ఉండగలుగుతాము? तो हमको टीचर के रूप में रहना है या सदा स्नेही के रूप में रहना है? ఇప్పుడు మేము టీచర్ రూపంలో చూడాలా లేకపోతే సదా స్నేహి రూపంలో ఉండాలా? फर्स्ट पैरा में कहता है सदा स्नेही रहो। ఫస్ట్ పేరాలో సదా స్నేహిగా ఉండండి అని చెప్పారు. सारे कर्म में, सारे संकल्प में, लौकिक में, अलौकिक में सदा स्नेही बन रहो, एक ही संबंध में रहो। ప్రతి సంకల్పంలోనూ ప్రతి కర్మలోనూ అన్ని సంబంధాలలో కూడా సదా స్నేహిగా ఉండండి అని చెప్పారు బాబా. कभी कभी स्नेही नहीं बताया बाबा ने, सदा स्नेही बताया। అప్పుడప్పుడు స్నేహి అని చెప్పలేదు బాబా, సదా స్నేహి అని చెప్పారు. लेकिन सेकंड पैरा में कहता है शिक्षक, टीचर और स्टूडेंट्स के रूप में आ जाओ। రెండో పేరాలో చెప్పారు టీచరు మరియు విద్యార్థి రూపంలో చూడండి అని చెప్పారు. तो वो फॉलो करना है कि ये फॉलो करना है? సదా స్నేహిగా ఉండాలా, విద్యార్థి రూపంలో ఉండాలా, या दोनों मिक्स करना है? లేదంటే రెండింటిని కలిపేసేయాలా? मिक्स कैसे करना है, ये बहुत बड़ा क्वेश्चन है। రెండు సంబంధాలను ఎలా కలపాలి, ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న ఇది. तो बाबा को बहुत बहुत धन्यवाद है, బాబాకి చాలా చాలా ధన్యవాదాలు. मेरे तरफ से, मेरे पर्सनल से। అన్నయ్య గారి తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నారు బాబాకి.
क्योंकि ये सभी मुझे बाबा ने प्रैक्टिकली मेरे लौकिक अलौकिक जीवन में अनुभव कराया है। బాబా అన్నయ్య గారికి లౌకిక మరియు అలౌకిక జీవితంలో ప్రాక్టికల్ గా అనుభవం చేయించారు. इसीलिए बाबा का लैंग्वेज मुझे समझ में आता है। అందుకే బాబా యొక్క భాష అన్నయ్య గారికి బాగా అర్థమవుతుంది. मेरे जो लौकिक पिताजी थे बहुत स्ट्रिक्ट थे। అన్నయ్య గారి యొక్క లౌకిక తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట. मेरे माँ सहित मेरे कोई बड़े भाई बहन भी उनके आगे कुछ बात नहीं करते थे। తండ్రి ముందు అన్నయ్య గారి యొక్క లౌకిక అన్న అక్కలు ఉండేవారు, వాళ్ళ ముందు అసలు మాట్లాడేవారే కాదట. बहुत गुस्सा भी रहता था मेरे पिताजी को। అన్నయ్య గారు వాళ్ళ నాన్నగారికి చాలా కోపం ఉండేదట. तो हम छोटेपन में थे तो हमको थप्पड़ भी मिल जाता था, क्रोध का प्रभाव भी आ जाता था। అన్నయ్య గారు చిన్నతనంలో చాలా దెబ్బలు తినేవారట, చాలా వాళ్ళ నాన్నగారు కోపగించుకునేవారట. लेकिन थोड़ा बड़े होने के बाद पिताजी प्यार से स्नेह से समान रूप से हमारे साथ डिस्कशन भी करते थे और ज्यादा समय हम उनसे बात भी करते थे, चाहे घर का समस्या हो चाहे कुछ परिवार का हो, ज्यादा समय बात करते थे। लेकिन हमारा जो बाकी भाई बहन है ना, पिताजी का आगे आने में डरते थे। అన్నయ్య గారు కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళ నాన్నగారు చాలా ప్రేమగా చాలా స్నేహంతో రెండు సమానంగా అన్నయ్య గారిని చూసేవారట. అలాగే ఏ విషయమైనా సరే, లౌకిక విషయమైనా సరే బయట విషయాలైతే సరే ఇద్దరు కూర్చుని మాట్లాడుకునేవారట. అన్నయ్య గారికి భయం ఉండేది కాదట, కానీ వాళ్ళ అక్కలకి అన్నయ్యకి మాత్రం చాలా భయం ఉండేదట వాళ్ళ నాన్నగారు ముందుకు రావాలంటే. ठीक है, जब कहाँ भी प्रोग्राम करके आते थे हमारे पिताजी, वो आज आकर मेरे से बात करते थे, आज ऐसे हुआ वैसे हुआ वैसे, शेयर करते थे। तो जब वो शेयर करने का समय आता है, फादर प्लस फ्रेंड, जब आप सम्मान दोनों बात कर रहे हैं, उसमें फादर का भी संबंध है और फ्रेंड का भी संबंध है, उस समय मेरा व्यू भी मैं उनके साथ क्या कर सकता हूँ, शेयर कर सकता हूँ। వాళ్ళ నాన్నగారు బయట లౌకిక పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అన్నయ్య గారితో కూర్చుని అవన్నీ చెప్పేవారట, బయట ఏమేమి జరిగాయో అన్ని చెప్పేవారట. అలా తండ్రి రూపంలో కూర్చున్నా కానీ ఒక స్నేహితుడి రూపంలో అన్నీ చెప్పేవారట. అప్పుడు అన్నయ్య గారి యొక్క దృష్టికోణం ఎలా ఉండేదంటే, ఒక తండ్రిగాను ఉండేవారు, అలాగే ఒక స్నేహితుడిగా అన్ని ఒకరికొకరు మాట్లాడుకునేవారట. वो संबंध मुझे आज ये मुरली के बाद समझ में आ रहा है, तो इस विधि से बाबा कह रहे हैं। ఆ సంబంధం ఏదైతే అన్నయ్య గారికి ఆల్రెడీ అనుభవం ఉందో దాని అనుసారంగా ఈ రోజు బాబా మురళీలో ఏం చెప్పారో అర్థమైందట. लेकिन इस छोटेपन में ये संबंध नहीं आता है, क्योंकि छोटेपन में हमारे पास ज्ञान कम रहता है ना, इसलिए वो जो कहते हैं वो सुनना पड़ता है। लेकिन जब आप अनुभवी बन जाते हैं, वो फ्रेंड का रिलेशनशिप उनके साथ आ जाता है। చిన్నతనంలో ఈ స్నేహం అనే సంబంధం యొక్క అనుభవం జరగదు. ఎప్పుడైతే కొంచెం పెద్దవారిగా అవుతారో, అర్థం చేసుకోవడం మొదలవుతుందో అప్పుడు ఈ సంబంధం యొక్క అనుభవం పెరుగుతుంది. उसके बाद हम एजुकेशन में चले गए। దాని తర్వాత అన్నయ్య గారు చదువుకోవడానికి వెళ్ళిపోయారట. ठीक है, उस समय प्राइमरी स्कूल और मिड स्कूल में जस्ट लाइक ए स्टूडेंट, फ्रंट टेबल का स्टूडेंट रहते थे, अच्छा पढ़ाई करते थे, तो हमारे ऊपर हमारा परिवार के ऊपर बहुत अच्छा भावना था सारे टीचर्स लोगों को। అన్నయ్య గారు ప్రైమరీ సెకండరీ అంటే 10th క్లాస్ వరకు ముందు బెంచ్ లో కూర్చునేవారట, చాలా బాగా చదువుకునేవారట. టీచర్స్ కి వాళ్ళందరికీ కూడా చాలా మంచి అభిప్రాయం ఉండేదట. उसके बाद जब फर्स्ट ईयर एंड सेकेंड ईयर पीयूसी में हम चले गए, माना प्रायर डिग्री में समय में, उस समय हम क्या करते थे, जब पीयूसी सेकेंड ईयर में थे उस समय स्टाफ रूम में जाकर टीचर के साथ चेयर में इक्वली बैठते थे और आराम से बात करते थे। దాని తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నయ్య గారు డిగ్రీలోకి వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ చదివే సమయంలో టీచర్స్ కలుసుకోవడానికి స్టాఫ్ రూమ్ కి వెళ్ళేవారట. అక్కడ టీచర్ సమానంగా కుర్చీలో కూర్చుని టీచర్ తో మాట్లాడుతూ ఉండేవారట. और उस समय पर अलग अलग सब्जेक्ट में, कॉमर्स या पॉलिटिकल साइंस में, वो हमको एक लेसन देते थे, स्टेज पर जाकर हम एक लेसन भी सुनाते थे, स्टूडेंट्स को टीचिंग भी करते थे। ఆ సమయంలో టీచర్స్ అన్నయ్య గారికి కామర్స్ సబ్జెక్ట్ కానీ పొలిటికల్ సైన్స్ గురించి కానీ ఆ పాఠం వెళ్ళి మిగతా స్టూడెంట్స్ కి చెప్పమనేవారట. అన్నయ్య గారు వెళ్ళి ఆ మిగతా స్టూడెంట్స్ కి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేవారట. इवन डिग्री में हम जा रहे थे तो पहले कॉलेज में आकर वहां स्टूडेंट्स को भी हम लेसन सिखाते थे। అన్నయ్య గారు డిగ్రీలోకి రాగానే అవే లెసన్స్ పిల్లలకి వెళ్ళి చెప్పేవారట. ठीक है, उसके बाद जब हम डिग्री में चले गए
वहां भी वहां के जो लेक्चर के साथ इतना क्लोज रिलेशनशिप रखते थे। అన్నయ్య గారు డిగ్రీలోకి వచ్చిన తర్వాత లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చాలా క్లోజ్ గా సంబంధాన్ని మెయింటైన్ చేసేవారట. जिस दिन जिन लेक्चर ने छुट्टी डाला है, हम 2-3 लोग मिलकर क्या करते थे, सेटिंग करते थे कि क्लास में गैप न आए। तो स्टाफ रूम में जाकर हम फॉर्मूला सेट करते थे कि जल्दी हमारा कॉलेज खत्म हो जाए। तो ऐसे टीचर के साथ हम बहुत क्लोज में रहते थे। అన్నయ్య గారు వాళ్ళందరూ కలిపి ప్లాన్ చేసేవారట. ఎవరైనా టీచర్ సెలవు పెడితే కనుక ఆ గ్యాప్ రాకుండా, సబ్జెక్ట్స్ ఆగిపోకుండా స్టాఫ్ రూమ్కి వెళ్ళి ప్లాన్ చేసుకుని లెసన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేవారట. ఎందుకంటే ఆ సబ్జెక్టు, ఆ సిలబస్ తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో. सिलेबस नहीं, वो पीरियड में गैप नहीं आना चाहिए। एक्चुअली उन टीचर को भी मालूम नहीं रहता था कि ये टीचर ने आज छुट्टी डाला है, नहीं आ रहे, मालूम नहीं रहता था। कॉलेज लेवल में क्या होता है ना, सुबह नहीं आते हैं, वो पीरियड के अनुसार उस टाइम पर आ जाते हैं। वो लेक्चर्स अलग अलग कॉलेज में रहते हैं, तो वो सभी हम जानकर क्या करते थे, हम सेट कर लेते थे कि किस समय पर कौन टीचर फ्री है, ताकि पीरियड में गैप न रह जाए। కాలేజెస్ లో టీచర్స్ ఏం చేస్తారంటే ఉదయాన్నే 9 గంటలకి కాలేజీకి రారు. ఏ సమయం అయితే వాళ్ళ సబ్జెక్ట్ చెప్పాల్సిన సమయం వచ్చిందో ఆ సమయానికి వచ్చి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎవరైనా ఒక లెక్చరర్ రాకపోతే కనుక ఆ గ్యాప్ రాకుండా ఎవరైతే ఫ్రీగా ఉన్న లెక్చరర్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి సెట్ చేసేవారట. उसके बाद लेक्चर्स के घर में जाके उनसे क्वेश्चन पेपर लेना, उनके साथ बात करना, उनको कुछ लौकिक में हेल्प करना, ऐसे टीचर के साथ तो रिस्पेक्ट तो था, लेकिन उतना क्लोज फ्रेंड के रूप में भी थे। అలాగే అన్నయ్య గారు ఖాళీ సమయంలో లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళేవారట. క్వశ్చన్ పేపర్స్ అవి తీసుకునేవారట. లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకునేవారు. లేదంటే లౌకికంగా ఏదైనా హెల్ప్ చేయాల్సి వస్తే హెల్ప్ కూడా చేసేవారట. అలాగా అన్నయ్య గారు ఒక లెక్చరర్ రూపంలోనే కాకుండా స్నేహ రూపంలో కూడా ఆ సమానతని అనుభవం చేసేవారు. उसके बाद जब जॉब में चले गए, जब हमारा जो बॉस था, बॉस के साथ भी इतना क्लोज रहते थे, मीटिंग में झगड़ा भी करते थे, वो भी कुछ हमको कहते थे। वो होने के बाद आपस में टेबल में बैठकर जोक्स करना, प्यार से झगड़ा करना, भोजन खाना, ये भी चलता था। और उनका जो प्रॉब्लम है वो हमको बताते थे, हमारे घर का प्रॉब्लम उनको बताते थे। तो ऐसे एक बॉस के साथ फ्रेंडशिप का भी संबंध दिन में थोड़ा समय रहता था। అలాగే అన్నయ్య గారు చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా చాలా స్నేహంగా, అంటే మీటింగ్ సమయంలో ఒకే టేబుల్ మీద కూర్చున్నప్పుడు జోక్స్ వేసుకోవడం, సరదాగా దెబ్బలాడుకోవడం, ఇట్లాంటివన్నీ చేసేవారట. అలాగే వాళ్ళ యజమానితో యజమాని రూపంలోనూ అలాగే స్నేహ రూపంలో కూడా మనసులో ఉండేదట. उसके बाद जब फील्ड में जाते थे, बड़े बड़े ऑफिसर से मिलना पड़ता था। हमारा जो बीके का बैकग्राउंड था, थोड़े समय में भी वो हायर ऑफिसर भी इतना क्लोज हो जाते थे, इतना नजदीक में संबंध में देखते थे, हमें जो देखने का जो भाव ही अलग हो जाता था, वो भी थोड़ा फ्रेंड्स के रूप में नजदीक के संबंध में आ जाते थे। అలాగే ఏదైనా పని వచ్చినప్పుడు బయటకు వెళ్ళేవారట. పెద్ద పెద్ద వారిని, ఆఫీసర్స్ ని కలవాల్సి వచ్చేదట. ఆ సమయంలో కూడా అన్నయ్య గారు పదే పదే కలుస్తూ వాళ్ళతో కూడా స్నేహంగా కలుసుకుంటూ ఉండేవారట. దానివల్ల వాళ్ళతో దగ్గర సంబంధం యొక్క అనుభవం జరుగుతూ ఉండేదట. जब हम पहले विजिट करते थे, हमको ऐसा लगता था, डर लगता था, ये तो बड़े हैं, इनके साथ क्या बात करना है, कैसे बात करना है। 1-2 मीटिंग होने के बाद इतना आसान हो जाता था, इतना क्लोजली बात करते थे, क्योंकि एक आपस में जान लेते थे वो रिलेशनशिप। वो कंपनी का रिलेशनशिप अलग है, ऑफिसर का रिलेशनशिप अलग है। ये जो फ्रेंड का जो क्लोजनेस, आत्मीयता है ना, वो काम करता था। అన్నయ్య గారు మొదట్లో చాలా భయపడేవారట. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కదా అనేసి భయం ఉండేదట మనసులో. అలాగా 2-3 సార్లు వాళ్ళతో కలిసిన తర్వాత కొంచెం ఆ భయం తగ్గేదట. పరస్పరం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఆ భయము తగ్గేది, వాళ్ళతో స్నేహము ఏర్పడేది, ఆ దగ్గర సంబంధం కూడా ఏర్పడేది. సో ఒకరికొకరు సరదాగా మాట్లాడుకోవడం అది జరిగేదట. उसके बाद जब ईश्वरीय सेवा में आ गए, अलग अलग सेवा केंद्र पर जाना पड़ा। అలాగే తర్వాత ఈశ్వరీయ కార్యము చేయడం స్టార్ట్ చేశారు అన్నయ్య గారు. వేరు వేరు స్థానాలకు వెళ్ళి సేవ చేయాల్సి వచ్చేది. वहां तो सीनियर टीचर्स बने रहते थे, सीनियर ब्रदर्स रहते थे, इतना अनुभवी थे, उनके आगे ज्ञान सुनाना, योग कराना स्टार्टिंग में डर लगता था। అన్నయ్య గారికి మొదట్లో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద సీనియర్స్ అక్కలు, సీనియర్స్ అన్నయ్య గారు వాళ్ళందరూ ఉండేవారట. వాళ్ళ ముందు జ్ఞానం వినిపించడం, యోగం చేయడం చాలా భయం అనిపించేదట అన్నయ్య గారికి.
लेकिन थोड़े समय के बाद वही सीनियर टीचर इतना क्लोजली बात करते थे, उनका छोटेपन का अनुभव, बाप दादा के साथ अनुभव, सीनियर लोगों के साथ अनुभव, इतना क्लोजली कि फ्रेंड्स के रूप में, समान के रूप में वो हमको क्या करते थे, ट्रीट देते थे। అలా కొంత సమయం గడిచిన తర్వాత అదే టీచర్ అక్కలు చాలా క్లోజ్ గా మాట్లాడేవారట. వాళ్ళ చిన్నప్పటి అనుభవాలు, బాబాతో ఉన్న అనుభవాలు, అలాగే సీనియర్స్ వాళ్ళందరితో ఉన్న అనుభవాలు చెప్తూ ఉండేవారట. అలాగా దగ్గర సంబంధం అంటే ఒక ఫ్రెండ్ రూపంలో సంబంధం, ఆ సమానత ఏర్పడిందట. जो फ्रेंड का संबंध कब आता है, जब आप आपस में रहते, दो ही रहते तब फ्रेंड्स का रहता है। जब आप पब्लिक में रहते हैं उस समय आपको वो संबंध में आपको रिस्पेक्ट देना ही है। ఎప్పుడైతే పరస్పరం ఒకరికొకరు దగ్గరగా ఉంటారో ఆ స్నేహం అనే సంబంధం ఉంటుంది. అలాగే బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. उसके बाद जब हम सीनियर बन गए, हमारे के बाद जो भी भाई बहने आते हैं, और अभी इस परिवार में भी बहुत सारे भाई बहने हैं, उनको ऐसा लगना चाहिए कि हम श्रेष्ठ नहीं है, ऐसा नहीं, उनको भी फ्रेंड्स के रूप में ऐसे प्यार से बात करना है, उनका प्रॉब्लम भी सॉल्व करना है, उनके साथ भी क्या करना है, जोक्स करना है। तो हमें जो बाबा ने सिखाया, हमारे से भी जो नीचे हैं या हमें जो श्रेष्ठ समझते हैं, उनके साथ भी वही संबंध में रहना चाहिए, चाहे आपसे बड़े हैं चाहे आपसे छोटे हैं। అలాగే అన్నయ్య గారు సీనియర్ అయిన తర్వాత చాలా మంది అలౌకిక పరివారం దగ్గరికి వస్తూ ఉండేవారట. వారితో కూడా అన్నయ్య గారు చాలా స్నేహంగా ప్రేమతో పాలన చేసేవారు. నేను పెద్దవాడిని, నేను చాలా శ్రేష్టమైన వాడిని అలా అయితే ఉండేవారు కాదట. బాబా ఏ విధంగా అయితే నేర్పించారో అలాగా అంతే ప్రేమతో స్నేహంతో పాలన చేసేవారు. तो बाबा ऐसा शक्ति देता है, पहले लोग समझते हैं योगेश भाई है, बेंगलुरु से आए हैं, ऐसा है वैसे, घबराहट रहता है। उसके बाद क्या होता है ना, हमारा भाई है ना, ये क्लोज भाई है, ऐसा वो फैमिली फीलिंग आ जाता है। మొట్టమొదట అన్నయ్య గారు బెంగళూరు నుంచి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి చూసినప్పుడు యోగేష్ అన్నయ్య చాలా పెద్దవారు, బెంగళూరు నుంచి వచ్చారని భయం భయంగా చూసేవారు. అలవాటు అయిన తర్వాత మన అన్నయ్య గారే కదా అని ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూడడం మొదలు పెడతారు. लेकिन सदा फैमिली मेंबर नहीं है, ज्ञान सुनाने के समय पर स्ट्रांग भी चलता है, जो भी सिखाना है वो भी बाबा सिखाता है, वो टीचर के रूप में भी रहता है, फ्रेंड के रूप में भी रहता है। जब जो संबंध का जरूरत है वो बाबा पक्का निभाता है, ये मुझे मैंने बाबा से सीखा है। అలాగని సదా ఫ్యామిలీ మెంబర్ గా ఉండరు. జ్ఞానం వినిపించే సమయంలో టీచర్ గా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఏ సమయము ఏ సంబంధాన్ని నిభాయించాలో ఆ సంబంధాన్ని నిభాయిస్తూ ఉంటారు. బాబా ఇది అన్నయ్య గారికి బాగా నేర్పించారు. उसमें थोड़ा आर्ट चाहिए। ఇలా ఉండడం కూడా ఒక కళ. ज्ञान सुनाने के टाइम पर टीचर, జ్ఞానం వినిపించే సమయంలో టీచర్. लेकिन जब हम डाइनिंग टेबल पर बैठते हैं, माताओं को सपोर्ट चाहिए, तब हम फ्रेंड बन जाते हैं। ఎప్పుడైతే భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారో అప్పుడు మాతల యొక్క సహయోగం కావాలి కదా, అప్పుడు ఫ్రెండ్ రూపంలో ఉంటారు. क्योंकि उनका सहयोग हमको चाहिए ना, तब हम फ्रेंड बन जाते हैं। ఎందుకంటే వారి యొక్క సహయోగం నాకు కావాలి కదా, అందుకు స్నేహంగా ఉంటాను. ठीक है, इसीलिए बाबा कहते समय के अनुसार ये फ्रेंडशिप का संबंध आपसे भी बड़े हैं या छोटे हैं, सभी लोगों के साथ रखना है। సమయానుసారంగా స్నేహం యొక్క సంబంధం మీకంటే పెద్దవారు అవనివ్వండి, చిన్నవారు అవనివ్వండి, కానీ దాన్ని చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ठीक है, तो ऐसे ही बाप दादा के साथ भी अलग अलग संबंध के साथ फ्रेंड्स का भी संबंध जरूर रहना चाहिए। అలాగే బాప్దాదాతో కూడా సమయానుసారంగా ఒక్కొక్క సమయంలో ఏ సంబంధంతో ఉండాలనే జ్ఞానం మనకి బుద్ధిలో ఉండాలి. ठीक है, इसलिए अपने मन को ऐसे सरल और सहज बनाना चाहिए। అందుకోసం మనసుని చాలా సరళంగా సహజంగా తయారు చేసుకోవాలి. तो बाबा कहते हैं सदा पावरफुल स्थिति में रहो। బాబా అంటారు చాలా పవర్ఫుల్ స్థితి అంటే శక్తిశాలిగా ఉండండి అని. लेकिन आज मुरली में बाबा ने कहा, जब बाबा मुरली सुना रहे हैं निमित्त आत्माओं द्वारा, सिर्फ उस समय स्टूडेंट बनकर ज्ञान सुनना है। బాప్దాదా నిమిత్త ఆత్మ ద్వారా మురళి వినిపించే సమయంలో ఒక విద్యార్థిగా కూర్చుని వింటూ ఉండాలి. उस समय मैं शांत स्थिति में हूँ, विश्व कल्याणकारी हूँ, मैं शक्ति दे रहा हूँ, ऐसे नहीं।
ఆ సమయంలో నేను చాలా శాంత స్థితిలో ఉన్నాను, విశ్వ కళ్యాణకారి ఆత్మను, నేను సేవాదారిని, ఇటువంటి స్టేజ్ లో ఉండకూడదు. उस समय आप स्टूडेंट हो, बाबा जो ज्ञान सुना रहे हैं सिर्फ उसको सुनने में अटेंशन रखना है, सिर्फ आप स्टूडेंट्स हो बस। బాబా టీచర్ గా వినిపించే సమయంలో ఒక విద్యార్థిగా అయి ఆ జ్ఞానమును వినాలి, అంతే తప్ప ఇంకా ఏ స్మృతి ఉండకూడదు. लेकिन కానీ जब बाबा अव्यक्त मुरली सुनाते हैं, जब दो सेंटेंस के बीच में, दो वर्ड के बीच में जब गैप रखते हैं, उस गैप रखने का मतलब जो बाबा ने वर्ड बताया है उसको स्वरूप में लेकर आना और योगिक स्थिति का अनुभव करना। బాబా అవ్యక్త మురళి చెప్పే సమయంలో రెండు పదాల మధ్యన కానీ రెండు వాక్యాల మధ్యన కానీ గ్యాప్ వస్తుంది. దాని అర్థం ఏమిటంటే బాబా ఏదైతే పదం చెప్పారో ఆ స్వరూపంగా మీ స్థితిని తయారు చేసుకోవాలని అర్థం. जब वो स्वरूप में आप स्थित होंगे तो नेक्स्ट सेंटेंस आपको समझ में आता है। इसलिए बाबा जो अव्यक्त मुरली पहले सुनाते हैं गुलजार दादी द्वारा, पहले बहुत स्लोली चलता है। ఆ స్వరూపంలో మీరు ఎప్పుడైతే స్థితి అవుతారో అప్పుడు బాబా మీకు నెక్స్ట్ ఏం చెప్తున్నారనేది మీకు అర్థమవుతుంది. బాబా గుల్జార్ దాది తనువులోకి వచ్చినప్పుడు మొట్టమొదట చాలా స్లోగా మురళి చెప్తూ ఉంటారు. अभी क्वेश्चन, अभी गुलजार दादी है नहीं, मुरली बाबा नहीं सुना रहे हैं, तो अभी हमको क्या करना है? ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు గుల్జార్ దాది లేరు, బాబా మురళిని కూడా వినిపించడం లేదు. ठीक है, अभी रिकॉर्डेड मुरली तो कभी कभी मिलता है, अभी तो वो जो मुरली मिलता है ना वो तो रिकॉर्डेड, माना वीडियो रिकॉर्डेड तो है नहीं। सेंटर में जाएंगे तो डायरेक्टली पढ़कर चले जाएंगे, वहां गैप रखेंगे नहीं, तो अनुभव कैसे करेंगे? బాబా ఇప్పుడు రికార్డెడ్ మురళి వినిపిస్తున్నారు, లేదంటే మురళి సెంటర్ కి వెళ్ళి చదువుకోవాలి కదా, గబగబా చదువుకుని సెంటర్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. మరి ఆ స్థితిని ఆ స్వరూపంగా మారే సమయం ఉండదు కదా, మరి ఏం చెయ్యాలి? जब आप मिलन के लिए जाते हो तब बाबा का जो रिकॉर्डेड वीडियो रिकॉर्डेड मुरली मिल जाता है। अभी तो रिकॉर्डेड नहीं है, प्रिंटेड मुरली है, तो सेवा केंद्र पर जाएंगे, MP3 सुनेंगे तो डायरेक्टली एज ए जो साकार मुरली है उसकी उसी स्पीड में चला जाता है, बीच में गैप नहीं होता है। तो उस समय हमको मुरली को कैसे स्टडी करें? ఇప్పుడు బాబా యొక్క మిలనం అయితే జరగడం లేదు, రికార్డ్ అయింది కూడా లభించడం లేదు, కానీ మనకు ఇప్పుడు వ్యక్తవాణి యొక్క పేపర్ అయితే లభిస్తుంది. ఆ సమయంలో సెంటర్ కి వెళ్ళి చదువుకునే సమయంలో ఆ స్థితిని మనం ఎలా తయారు చేసుకోవాలి? सेंटर में जाएंगे तो डायरेक्टली पढ़ते जाएंगे ना, वर्ड में और सेंटेंस में गैप नहीं रखेंगे, तो उस समय हम उस फीलिंग को कैसे करें, अनुभव कैसे करें? బాబా చెప్పే సమయంలో అయితే పదానికి పదానికి గ్యాప్ ఉంటుంది, కానీ మురళి చదివే సమయంలో ఆ గ్యాప్ ఉండదు, కంటిన్యూస్ గా చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా. మన స్థితిని ఆ స్వరూపంలోకి ఎలా తీసుకురావాలి? उसके लिए हर बच्चे को एंड्रॉयड मोबाइल द्वारा बाबा मुरली भेज रहा है कि सेंटेंस बाय सेंटेंस जहां जितना गैप चाहिए आप ही गैप को रखकर अनुभवी बनकर आराम से आगे बढ़ सकते हैं। इतना साधन बाबा ने आपको दिया है। బాబా మనకి ఎంత సాధనాలు ఇచ్చారంటే మీ చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ లోకి బాబా अभी जो मुरली मेरे पास है, नहीं तो मोबाइल में है, पढ़ो, एक सेंटेंस पढ़ो, समझ में नहीं आया वो सेंटेंस 10 बार पढ़ो, जब तक समझ में नहीं आता है, स्वरूप नहीं होता है, तब तक आगे जाने का चांस ही नहीं है। वो समझने के बाद आगे जाने का आपके पास क्या है, अभी ऑप्शन है। బాబా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి మురళిని ఇస్తున్నారు, ఆ మురళిని చదువుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైతే ఆ స్థితిలో స్వరూపంగా అవ్వమన్నారో అక్కడ ఆ గ్యాప్, ఆ సమయాన్ని తీసుకుని ఆ స్వరూపంగా అవుతూ చదువుకుంటూ వెళ్ళండి. ఆ స్థితి వచ్చేంత వరకు అక్కడ ఆగండి, ఆ స్థితి వచ్చిన తర్వాతే నెక్స్ట్ లైన్ చదువుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ ఇప్పుడు ఉంది. कभी कभी बाबा मुरली सुनाते हैं तो प्रोनाउंसिएशन के कारण हमका वर्ड समझ में नहीं आता है। यहाँ तो आपके पास मुरली है, चाहे तो 10 बार पढ़ो, 15 बार पढ़ो, जहां भी चाहिए आपको पढ़ो, वहां रुको। आपके पास अभी कितना साधन है, कितना सुविधा है, लेकिन पुरुषार्थ करने का इच्छा है तो सब कुछ हो जाएगा। ఒక్కొక్కసారి బాబా లైవ్ మురళి వినేటప్పుడు బాబా యొక్క పదాలు అర్థం కావు మనకి, కానీ ఇప్పుడు మీ చేతిలో మురళి ఉంది కదా,
అది అర్థం కాకపోతే 2 సార్లు చదవండి, 4 సార్లు చదవండి, లేదా 10 సార్లు చదవండి. ఎందుకంటే మీ చేతిలో ఇప్పుడు ఆ సాధనాలు ఉన్నాయి, ఆ అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ స్థితిని తయారు చేసుకోండి. सिर्फ मुरली को रिपीटेशन करने से नहीं होता है। बाबा एक सेंटेंस कहने के बाद थोड़ा पॉज करना है, क्या बाबा कह रहे हैं, उसके प्रति चिंतन करना, उसी समय पर स्वरूप बनना, स्वरूप बन के अनुभवी होकर नेक्स्ट सेंटेंस पढ़ना। जब पहले सेंटेंस आपको समझ में नहीं आता है तो सेकंड सेंटेंस भी समझ में नहीं आएगा। కేవలం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, పదే పదే చదవడము కాదు. ఒక లైన్ చదివిన తర్వాత దాని గురించి మన చింతన చేయండి, అర్థమయ్యేంత వరకు ఆలోచించండి, అక్కడ ఆగండి, ఆగి అర్థమైన తర్వాత ఆ స్వరూపంలో స్థితి అయిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ చదవండి. అప్పుడు దాకా ఆ స్థితి ఏర్పడినంత వరకు కూడా దాని తర్వాత లైన్ లో బాబా ఏం చెప్పారు అనేది మీకు అర్థం కాదు. ठीक है, इसीलिए बाबा कहते हैं जब मैं लेसन या टीचर के रूप में हूं उस समय सिर्फ आपको ज्ञान ही सुनना चाहिए, उस समय योगिक स्थिति में नहीं रहना चाहिए। समय के अनुसार जो रिलेशन, जो संबंध जरूरत है उसमें टिक कर रहना चाहिए। బాబా టీచర్ రూపంలో మురళిని వినిపించే సమయంలో ఒక విద్యార్థిగా అయ్యి ఆ జ్ఞానాన్ని వినండి. ఆ సమయంలో యోగం చేసే స్థితిలో అయితే ఉండనవసరం లేదు. కాబట్టి బాబా ఏ సమయము ఏ సంబంధంలో ఉండమంటున్నారో ఆ సమయం ఆ సంబంధంలో స్థిరపడండి. इसको कहा जाता है समय की पहचान प्रमाण, संबंध की पहचान। దీనినే అంటారు సమయానుసారంగా సంబంధాన్ని గుర్తించడము అని అంటారు. हाँ, किस समय बाबा के साथ किस संबंध रहना चाहिए ये आपको जानना चाहिए। ఏ సమయము ఏ సంబంధంలో ఉండాలో దీనిని తప్పనిసరిగా తెలుసుకోవాలి. हाँ, और संबंध प्रमाण स्नेह की प्राप्ति की अनुभूति। అలాగే సంబంధ అనుసారంగా స్నేహం యొక్క ప్రాప్తి యొక్క అనుభూతిని చేయాలి. मैं स्टूडेंट हूँ लेकिन फ्रंट डेस्क का स्टूडेंट हूँ। నేను విద్యార్థినే కానీ फर्स्ट बेंच का स्टूडेंट हूँ, ओबीडियंट स्टूडेंट हूँ, अमृत वेले होते ही पहले मुरली सुनने वाला स्टूडेंट हूँ। ऐसे क्या करना चाहिए, ओबीडियंट स्टूडेंट बनना चाहिए। బాబా జ్ఞానం వినిపించే సమయంలో నేను ఫస్ట్ బెంచ్ లో కూర్చునే స్టూడెంట్ ని అనుకోవాలట, ఒబీడియంట్ స్టూడెంట్ ని అనుకోవాలట, అమృత వేళ కంటే ముందే మురళిని చదివే విద్యార్థిని అని స్వయాన్ని అనుకోవాలి. जो मुरली है एक दिन पहले ही पढ़ लीजिए, बाबा मुरली सुनाने के बाद और एक बार पढ़ना है, उसमें होमवर्क भी करना है, ऐसे ओबीडियंट स्टूडेंट बनना। బాబా ఇచ్చే మురళిని ముందు రోజే చదవండి, మళ్ళీ బాబా వినిపించిన తర్వాత మళ్ళీ ఒకసారి చదవండి, బాబా ఏదైతే చెప్తున్నారో దాన్ని కార్యంలోకి తీసుకురండి. ఇది అంటారు చాలా ఒబీడియంట్ స్టూడెంట్ అని అంటారు. उसके साथ वो स्नेह का प्राप्ति का भी अनुभूति होना चाहिए। దానితో పాటుగా స్నేహం యొక్క ప్రాప్తి, దాని యొక్క అనుభవం కూడా జరుగుతూ ఉండాలి. वो स्नेह का प्राप्ति कैसे होगा, ఆ స్నేహం అనే ప్రాప్తి ఎలా లభిస్తుంది? टीचर और स्टूडेंट का संबंध तो ठीक है, लेकिन स्पेशल स्नेह का अनुभूति कैसे होगा। టీచరు విద్యార్థి యొక్క సంబంధం అయితే సరే, కానీ ఆ స్నేహం యొక్క ప్రాప్తి ఎలా లభిస్తుంది? इसका इंडिकेशन ऐसा है, आप बाबा के साथ स्पेशल स्नेह रखेंगे तो उस वर्ड का, उस सेंटेंस का डेप्थ मीनिंग का सीक्रेट आपको समझ में आ जाएगा, सहज रूप में समझ में आएगा। ये है एक्स्ट्रा स्नेह का अनुभूति। ఇప్పుడైతే బాబా చెప్పే ప్రతి పాయింట్ యొక్క అర్థము, ఆ పదం యొక్క లోతు ఏదైతే ఉందో అది మీకు అర్థమైనప్పుడు అర్థం చేసుకోండి, నాకు స్నేహం యొక్క ప్రాప్తి లభిస్తుంది అని అర్థం. क्योंकि बाबा सभी लोगों को टीचिंग दे रहा है, स्पेशली मेरे लिए बाबा ट्यूशन दे रहा है। అర్థం చేసుకోండి, బాబా అందరినీ చదివిస్తున్నారు కానీ నాకు స్పెషల్ గా బాబా ట్యూషన్ చెప్తున్నారు అని అనుకోండి. ट्यूशन के समय पर मैं और बाबा, तीसरे को वहां कोई भी चांस नहीं है, अलोन नहीं है। वैसे एक्स्ट्रा मुरली में मीनिंग, अनुभव, विधि विधान आपको निकालना चाहिए, तब समझ लीजिए टीचर के साथ एक्स्ट्रा स्नेह का अनुभूति आप अनुभव कर सकते हो। బాబా ట్యూషన్ చెప్పే సమయంలో కేవలం మీరు బాబా అంతే, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని అనుమతించేదే లేదు. బాబా ఎప్పుడైతే మీకు ఆ మురళిని వినిపిస్తూ ఉంటారో ఆ సమయంలో మీకు ఎక్స్ట్రా విధి విధానం, దాని యొక్క లోతు అర్థమవుతూ ఉంటుంది.
वो सभी लोगों को नहीं मिलना चाहिए, सभी लोगों को मिला तो भी उससे भी एक्स्ट्रा आपको मिलना चाहिए, सुपर होना चाहिए, तभी समझ लीजिए आप एक्स्ट्रा కేటగిరీ का सही बच्चे हो। అందరికీ అర్థమవుతుంది కానీ అందరికంటే ఎక్కువ పాయింట్స్ మీకు అర్థం కావాలి, ఎక్కువ లోతుకు వెళ్ళాలి, అప్పుడే మీరు చాలా స్పెషల్ కేటగిరీ పిల్లలు అని అర్థమవుతుంది. ऐसा नहीं कि मुरली को रिपीटेशन करने के लिए कहा, सारा मुरली को रिपीटेशन किया, वो बात नहीं है, लिखकर बताना वो बात नहीं है। जो डेप्थ मीनिंग है, सीक्रेट मीनिंग है, उसको निकालना और उसको धारणा करना और अपने जिंदगी को सहज बनाना, इसको कहते हैं एक्स्ट्रा सपोर्ट। అలా అని మురళి పదే పదే చదివేయడము కాదు, అలాగని రాయడము కాదు. బాబా చెప్పే ఆ మురళిలో సీక్రెట్స్, ఆ లోతు ఏదైతే ఉందో దానిని తెలుసుకోవాలి, ధారణ చేయాలి, అనుభవి కావాలి, అప్పుడే స్పెషల్ స్టూడెంట్ గా మీరు అవుతారు. यही बुद्धि को एक्सरसाइज करावो, ఇది బుద్ధి ద్వారా ఎక్సర్సైజ్ చేయండి. बार बार बुद्धि को बाबा के साथ लगाने से बाबा ट्यूशन देगा, सीक्रेट मीनिंग पता चलेगा। పదే పదే మీ బుద్ధిని బాబా మీద ఉంచినట్లయితే బాబా అప్పుడు మీకు ఈ మురళిలో ఉన్న సీక్రెట్స్ ని అవన్నీ మీకు తెలియజేస్తూ ఉంటారు. तो बाबा क्लास में नॉर्मल ज्ञान सुनाते हैं, బాబా క్లాస్ లో నార్మల్ గా చెప్తూ ఉంటారు మురళి. और ट्यूशन में बाबा शॉर्टकट सुनाते हैं। బాబా ట్యూషన్ చెప్పే సమయంలో షార్ట్ కట్ గా చెప్తూ ఉంటారు. तो स्कूल में भी लेसन लेना चाहिए और शॉर्टकट भी लेना चाहिए। స్కూల్లో పాఠము వినాలి, అలాగే ట్యూషన్ లో షార్ట్ కట్ గా చెప్పేది కూడా వినాలి. तो जब आप स्कूल के बाद टीचर के घर में जाएंगे तभी आपके लिए टीचर स्पेशल क्या करेगा, ट्यूशन देगा। స్కూల్లో పాఠం అయిపోయిన తర్వాత టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టీచర్ మీకు స్పెషల్ గా పాఠాన్ని వినిపిస్తారు. इसीलिए बाप बार बार अपने बुद्धि को, बाबा ऐसे क्यों है, ये ऐसे क्यों है, ये वर्ड यहाँ ही क्यों लगाया, इसके पीछे ऐसे क्यों, ऐसे बार बार वो बुद्धि को क्या करो, एक्सरसाइज करो। बाबा मैंने कुछ क्वेश्चन पूछा, बाबा ने आंसर दिया, उसके लिए किया, ऐसे क्वेश्चन आंसर बुद्धि का क्या करना चाहिए, एक्सरसाइज करते ही रहना चाहिए जब आप ज्ञान सुन रहे हो। ఎక్కువ సమయం సదా మీ బుద్ధిని బాబా దగ్గర ఉంచండి. బాబా ఎందుకు ఈ ప్రశ్న చెప్పారు, బాబా ఎందుకు ఇలా అన్నారు, ఈ వర్డ్ ఎందుకు చెప్పారు బాబా అని పదే పదే బాబాని క్వశ్చన్స్ వేస్తూ ఉండండి. అప్పుడు మీకు సమాధానం లభిస్తూ ఉంటాయి. మీరు ప్రశ్నలు వేస్తూ ఉండండి, బాబా సమాధానాలు ఇస్తూ ఉంటారన్నమాట. तो गैप दे रहा है, इसका मतलब आप समझ कर नेक्स्ट क्वेश्चन बाबा को पूछना है, इसलिए बाबा गैप रखता है। బాబా ఎందుకు మధ్యలో గ్యాప్ ఇస్తారు అంటే మీరు ఆ సమాధానం అర్థం చేసుకుని మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తారని బాబా మీకు గ్యాప్ ఇస్తూ ఉంటారు. जब मैं अव्यक्त मुरली का मिलन करता था गुलजार दादी का तन द्वारा, बीच में गैप रखता था, मैं सोचता था बाबा कंटिन्यू क्यों नहीं कर रहा है, सब सीक्रेट है। तो थोड़ा पीछे जाकर समझ कर, हाँ ऐसा है, क्वेश्चन पूछे तुरंत बाबा बात करना स्टार्ट करता था। तो ऐसे पता चलता है ऐसे मुरली को हमको क्या करना है, एंजॉय करना चाहिए। అన్నయ్య గారు గుల్జార్దారి తనులో బాబా యొక్క అవ్యక్త మిలనం జరుపుకునే సమయంలో బాబా ఎందుకు గ్యాప్ ఇస్తున్నారు, మురళిని కంటిన్యూ ఎందుకు చేయడం లేదని ఆలోచించి ముందు ఏం చెప్పారు అని ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించేవారట. ఆలోచించినప్పుడు సమాధానం లభించేది, బాబా అందుకు ఈ సమయం తీసుకున్నారు చెప్పడానికి అని అర్థమయ్యేదట. उसके साथ हमारे मन में क्वेश्चन आना चाहिए, वो क्वेश्चन हम उनको पूछने के बाद तुरंत आंसर आता है। तो मेरे क्वेश्चन नहीं गया इसलिए आंसर नहीं आया, तो बाबा मेरे लिए रुका है, ऐसे मुझे समझ में आता था। బాబా ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చారని ముందు ఏం చెప్పారని తెలుసుకుని దాని ప్రశ్న వేస్తే వెంటనే బాబా నుంచి సమాధానం వచ్చేదట. ఇలా ఆలోచించకుండా ప్రశ్న వేయకుండా ఉంటే సమాధానం కూడా లభించేది కాదట ముందు. बाबा मुरली सुनाने के लिए वेट कर रहा है, मेरे मन से क्वेश्चन पहुंचा नहीं है वहां, इसीलिए बाबा का वेटिंग है, मेरे लिए बाबा वेट कर रहा है। जब हमारा क्वेश्चन आते तुरंत आंसर लगेगा। तो ये क्वेश्चन आंसर ऐसा नहीं बाबा ने पॉज किया, आपको भी पॉज करना नहीं है, वो पॉज में अपने बुद्धि को लगाना है। नेक्स्ट बाबा क्या कहता, नहीं आपको बुद्धि को बाबा ने काम दिया, वो बाबा कह रहे बुद्धि का एक्सरसाइज करो। जब आपका वो बुद्धि का काम कंप्लीट हो जाएगा, समझ लेंगे, यस बाबा अभी समझ में आ गया, नेक्स्ट ये क्वेश्चन का आंसर क्या है, तब बाबा नेक्स्ट मुरली सुनाना शुरू कर देगा। బాబా ఎందుకు గ్యాప్ ఇచ్చారు అంటే పిల్లల దగ్గర నుంచి ప్రశ్న రావడం కోసం ఎదురు చూస్తున్నారట. ఎప్పుడైతే మనం బాబాకి ప్రశ్న వేసామో వెంటనే బాబా మళ్ళీ మురళి చెప్పడం, ఆ సమాధానం చెప్పడం మొదలు పెడుతూ ఉంటారనమాట. బాబా ఆగారు అంటే అర్థం మీరు కూడా ఆగిపోవడం కాదు. ఆ గ్యాప్లో మీరు మీ బుద్ధిని ఉపయోగించాలి. బాబా నెక్స్ట్ ఏం చెప్తారు అని ఆలోచించడం కాదు.
బాబా మీ బుద్ధికి ఎక్సర్సైజ్ ఇచ్చారు. బుద్ధికి పని చెప్పండి. మీ బుద్ధి ద్వారా జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత బాబా నెక్స్ట్ మురళిని వినిపిస్తారు. यहाँ सुनिए, बाबा ने मन नहीं बताया, बुद्धि बताया. ఇక్కడ జాగ్రత్తగా వినండి. బాబా మనసు అని చెప్పలేదు, బుద్ధి అనే పదాన్ని చెప్పారు. क्योंकि मन द्वारा मुरली को सुनते हो, बुद्धि द्वारा उसका अनुभव करते हो, उस स्वरूप का अनुभव करते हो, तभी आप नेक्स्ट बता सकते हो. మనసు ద్వారా మురళిని అయితే వింటారు, కానీ బుద్ధి ద్వారా బాబా ఏదైతే చెప్పారో దాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. అందుకే బాబా బుద్ధిని అనే పదాన్ని అక్కడ చెప్పారు. ऐसे मुरली के हर वर्ड में अपने बुद्धि को लगाओ और एक्सरसाइज करो बार बार. అందుకే మురళిలో ప్రతి పదం మీద మీ యొక్క బుద్ధిని పెట్టండి. ఆ బుద్ధిని పెట్టి డెప్త్ లోకి వెళ్ళండి. ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. जो जैसे चाहे, जिस समय चाहे, वैसे स्वरूप और स्थिति में स्थित हो सके. ఎప్పుడు ఎలా కావాలంటే, ఏ సమయం కావాలంటే ఆ సమయానికి మీ స్థితిని ఆ స్వరూపంలోకి తీసుకురాగలరు. एवर रेडी रहना चाहिए. ఎవరు రెడీగా ఉండాలి. अभी आपको कहे भाषण करे, आपको एवर रेडी रहना चाहिए. ఇప్పుడు మీరు భాషణ స్పీచ్ ఇవ్వాలి, భాషణ ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే ఎవరు రెడీగా ఉండాలి. नहीं नहीं भाई जी, हमने रेडी नहीं हुआ है, थोड़ा टाइम दीजिए, ऐसा नहीं कहना चाहिए. కాదు కాదు అన్నయ్య, సమయం ఇవ్వండి, మీరు రెడీ అవ్వలేదు అంటే కుదరదు. రెడీగా ఉండాలి. मेरे में भी लौकिक और अलौकिक में ऐसा एक कंडीशन हुआ. मैं आपको एग्जांपल देता हूँ. అలాగే అన్నయ్య గారికి లౌకికంలోను అలౌకికంలోను ఒక కండిషన్ ఉందట. ఆ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్తారు. ठीक है, ये जो एक्सपीरियंस हुआ वो मैं आपको शेयर करता हूँ. అన్నయ్య గారి యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని ఇప్పుడు చెప్తారు. पहले लौकिक का कहता हूँ. మొదట లౌకికం గురించి చెప్తారు. एक बार हमारे ओनर के साथ एक बहुत बड़ा प्रोग्राम में गए थे. रिसर्च इंस्टीट्यूशन का प्रोग्राम था और हम कंपनी वाले दोनों गए थे वहां प्रोग्राम में. అన్నయ్య గారు వాళ్ళ యజమాని ఎవరైతే ఉన్నారో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అంట, అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కి ఇద్దరు కలిపి వెళ్ళారట అక్కడికి. वो जो प्रोग्राम था, गवर्नमेंट और प्राइवेट वाले मिलकर प्रोग्राम बना रहे थे फार्मर्स के आगे. ఆ ప్రోగ్రాము గవర్నమెంట్ మరియు ప్రైవేట్ వాళ్ళు కలిపి ఆ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేశారట. అది వ్యవసాయస్తుల గురించి. ठीक है, उस समय क्या हो गया, बहुत सारे कंपनी वाले भी आए थे और कंपनी का मालिक भी आए थे. ఆ సమయం చాలా మంది కంపెనీ వాళ్ళు వచ్చారు, ఆ కంపెనీ యజమానులు కూడా వచ్చారు. स्टेज में बहुत बहुत बड़े ऑफिसर, साइंटिस्ट, डायरेक्टर सभी बैठे थे. वो रिसर्च स्टेशन के डायरेक्टर्स, ऑफिसर्स, साइंटिस्ट, फार्मर्स वो सभी बैठे थे. कंपनी वाले आगे आगे उनकी शॉप के पास खड़े थे. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని యొక్క డైరెక్టర్స్, సైంటిస్టులు, రైతులు అందరూ కూర్చుని ఉన్నారట. ఈ కంపెనీ వాళ్ళందరూ ఎదురుగా కూర్చుని ఉన్నారట. तो उस समय उन्होंने तुरंत अनाउंसमेंट किया कि कंपनी वाले कोई भी कुछ भाषण करना चाहते हैं तो अपना व्यू कहना चाहिए तो कह सकते हैं. అప్పుడు మైక్ లో సడన్ గా అనౌన్స్ చేశారట, కంపెనీ వాళ్ళు ఎవరైనా వచ్చి స్పీచ్ ఇవ్వగలుగుతారా, దీని గురించి భాషణ చేయగలుగుతారా అని అడిగారట. ठीक है, कोई आगे नहीं गए. ఎవరు ముందుకి రాలేదట ఆ సమయంలో. तो हमारे ओनर को बुलाया, आप आकर भाषण कीजिएगा. అన్నయ్య గారు యజమాని ఎవరైతే ఉన్నారో కంపెనీ యజమాని, ఆయన పిలిచారట భాషణ చేయమని. ठीक है, तो ओनर ने क्या किया, मुझे बताया आप जाकर भाषण करो. उनको तो करने को नहीं होता है, तो हमको कहा आप जाकर भाषण करो. అప్పుడు ఆ యజమాని చెప్పారట, నేను వెళ్ళాను, మీరు వెళ్ళి ఆ భాషణ చేయండి అని చెప్పి అన్నయ్య గారిని ముందుకు వెళ్ళమన్నారట. अभी ओनर ने कहा है तो करना पड़ेगा, लेकिन कुछ रेडी तो है नहीं, सब्जेक्ट तो है नहीं, क्या करना है. యజమాని చెప్తే తప్పనిసరిగా చేయాలి, కానీ అన్నయ్య గారి దగ్గర మాట్లాడడానికి సబ్జెక్ట్ అది ఏమీ రెడీగా లేదు. लेकिन ईश्वरीय सेवा का अनुभव है ना, बाबा का जिंदगी का अनुभव है ना, बाबा ने भेज दिया, इतना अच्छा बाबा ने भाषण कराया. అదే ఈశ్వరీయ జీవితంలో అయితే అనుభవం ఉంది. బాబా పంపించారు, బాబానే భాషణ చేపిస్తారు కాబట్టి ఆ అనుభవం ఉంది. ठीक है, तो एवर रेडी हो गए, जाकर भाषण किया, इतना अच्छा भाषण हुआ. आने के बाद वो हमारे ओनर ने कहा, जिन्होंने प्रिपरेशन किया था उससे भी अच्छा भाषण आपका हो गया, बहुत थैंक यू कहा ओनर ने. అన్నయ్య గారు వెళ్ళి ఆ సమయంలో ఆ మీటింగ్ లో భాషణ స్పీచ్ ఇచ్చారట. చాలా బాగా స్పీచ్ ఇచ్చారట. వాళ్ళ యజమాని ప్రిపేర్ అయిన దానికంటే కూడా చాలా బాగా చెప్పారు అని అన్నారట. तो ऐसे ड्रामा में आपको कभी भी टेस्टिंग आ सकता है, ऐसे आपको अपने मोल्ड करना चाहिए.
అలాగే డ్రామాలో మీకు ఎప్పుడైనా సరే పరీక్షా సమయం రావచ్చు కాబట్టి దాని అనుసారంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ ఉండాలి. और दूसरी बात है अलौकिक जिंदगी में రెండో విషయము అలౌకిక జీవితం గురించి చెప్తున్నారు. उस समय मैं तो ध्यान में आकर 2-3 साल ही हुआ था, बहुत सीनियर तो नहीं था. అన్నయ్య గారు జ్ఞానంలోకి వచ్చాక 2-3 సంవత్సరాలు అయిందట. అన్నయ్య గారు ఇంకా సీనియర్ గా అవ్వలేదు. लौकिक में तो वो थोड़ा कुछ भाषण कर सकते हैं, लेकिन लौकिक में भाषण करना बहुत मुश्किल है, क्योंकि ये वर्डिंग, ये सेंटेंस, ये फॉर्मेशन, ये नॉलेज के आधार पर ही कहना पड़ता है. లౌకికంలో భాషణ చేయడం చాలా ఈజీ. అదే అలౌకికంలో భాషణ చేయడం అంటే చాలా కష్టము. ఎందుకంటే ప్రతి సెంటెన్స్, ప్రతి పదము యొక్క అర్థము అది చాలా జాగ్రత్తగా చెప్పాలి. ठीक है. उस समय एक जगह पर पब्लिक प्रोग्राम था, स्टेज पर जोनल हेड सभी बैठे थे, सीनियर टीचर्स और स्वामी जी, बड़े बड़े ऑफिसर सभी लोग बैठे थे स्टेज में. ఒకసారి పెద్ద ప్రోగ్రామ్ జరిగిందట. ఆ జోన్ ఇన్ఛార్జ్, పెద్ద పెద్ద టీచర్స్, అలాగే పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూర్చుని ఉన్నారట స్టేజ్ మీద. तो हमारे सेंटर की तरफ से वो प्रोग्राम चल रहा था. అప్పుడు అన్నయ్య గారు సెంటర్ తరపు నుంచి ఈ ప్రోగ్రామ్ నడుస్తుందట. అప్పుడు हमारा एक सीनियर भाई वहाँ स्टेज सेक्रेटरी थे. సీనియర్ ఒక అన్నయ్య ఆ స్టేజ్ కి సెక్రటరీ అట ఒక అన్నయ్య. तो उनके लिए मैं सपोर्ट करने के लिए स्टेज के पीछे खड़ा था. ఆ అన్నయ్య గారికి సపోర్ట్ ఇవ్వడానికి యోగేష్ అన్నయ్య కూడా ఆ స్టేజ్ వెనకాల నిల్చుని ఉన్నారట. सभी का भाषण कंप्लीट हो गया. అందరి యొక్క భాషణ స్పీచెస్ అయిపోయినాయట. అప్పుడు लास्ट एक स्पेशल गेस्ट वहाँ का जो म्युनिसिपालिटी का मेंबर वहाँ आकर बैठ गए. లాస్ట్ లో ఒక స్పెషల్ గెస్ట్ మున్సిపాలిటీ మెంబర్ ఒక ఆయన వచ్చి కూర్చున్నారట అక్కడ. वो लेट करके आ गए थे. ఆయన చాలా ఆలస్యంగా వచ్చారట. उनको डायरेक्ट आते ही भाषण करने के लिए तो नहीं कह सकते हैं. ఆయన రాగానే డైరెక్ట్ గా భాషణ చేయమని అయితే పిలవలేరు కదా. बहुत सारे लोगों को ईश्वरीय विश्वविद्यालय क्या है वो मालूम ही नहीं रहता है. అక్కడ చాలా మందికి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే ఏమిటో కూడా తెలియదు వాళ్ళకి. तो सीनियर भाई ने क्या कहा, आप अपना अनुभव कहो करके कहकर मेरे से परमिशन ही नहीं पूछा, जाकर वो स्टेज में क्या किया, अनाउंसमेंट कर दिया. స్టేజ్ దగ్గర ఉన్న సీనియర్ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆ అన్నయ్య యోగేష్ భాయ్ పర్మిషన్ తీసుకోకుండానే మైక్ దగ్గరికి వెళ్ళి భాషణ చేయమని అనౌన్స్ చేసేసారట. तो सभी क्या करना है, कह दिया है तो जाकर भाषण किया. तो बाबा ने इतना अच्छा भाषण कराया, सभी लोग ताली बजाने लगे, सभी लोग देखने लगे, इतना अच्छा भाषण आपने कैसे किया. ఆ సమయంలో అన్నయ్య గారు మైక్ లో అనౌన్స్ చేసేసారు. తప్పదు కదా వెళ్ళాలి కదా. వెళ్ళి అన్నయ్య గారు భాషణ చేశారట. బాబా ఎంత మంచిగా భాషణ చేయించారు అంటే అందరూ చాలా బాగా చప్పట్లు కొట్టారట. ఎంత బాగా స్పీచ్ ఇచ్చారు మీరు అని అందరూ పొగిడారట. तो ऐसे बाबा कहते हैं ज्ञान सुनने के समय पे भी ऐसा डेप्थ में जाना चाहिए, सेवा करने के समय पे भी ऐसे अपने को मोल्ड करना चाहिए. అందుకే బాబా అంటున్నారు జ్ఞానము చదివే సమయంలో చాలా డెప్త్ కి వెళ్ళండి, అలాగే సేవ చేసే సమయంలో మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలంటే మలుచుకోవాలి. ज्ञान सुनने के समय पर स्टूडेंट के साथ दिल का स्नेही बाबा को फ्रेंड बनाओ. జ్ఞానం వినే సమయంలో బాబాని టీచర్ తో పాటుగా హృదయపూర్వకమైన స్నేహితుడిగా తయారు చేసుకోండి. बालक के साथ फ्रेंड, బాలకుడిగా ఉంటూ కూడా స్నేహితుడిగా కూడా చేసుకోవాలి. जब ईश्वरीय सेवा करना है मालिक के साथ दिल का स्नेह. ఈశ్వరీయ సేవ చేసే సమయంలో బాబాని యజమాని రూపంలో అలాగే హృదయపూర్వకమైన స్నేహితుడి రూపంలో కూడా అనుభవం చేసుకోవాలి. तो यहाँ इस मुरली में बाबा हमको क्या कह रहे हैं, हर कर्म में एक ओरिजिनल संबंध तो रहना चाहिए, उसके साथ दिल का स्नेही जिगरी फ्रेंड का भी संबंध सदा रहना चाहिए. బాబా ప్రత్యేకంగా ఈ మురళిలో ఏం చెప్తున్నారంటే ప్రతి కర్మకి ప్రతి పనిలోనూ ఒక్కొక్క సంబంధం యొక్క అవసరం ఉంటుంది. ఆ సంబంధంతో పాటుగా హృదయపూర్వకమైన స్నేహము కూడా సంబంధాన్ని కూడా ఉంచుకోవాలి. उसके लिए श्रूड बुद्धि चाहिए. उस समय कैसे दिल का फ्रेंडशिप का शक्ति हमको लेना है, उसके लिए श्रूड बुद्धि चाहिए. దీని కొరకు మనకి దివ్య బుద్ధి కావాలి. ఎందుకంటే అన్ని సంబంధాలతో పాటుగా కూడా మనకి హృదయపూర్వకమైన ఆ స్నేహాన్ని అనుభవం చేయడానికి దివ్య బుద్ధి కావాలి. तो उस दिव्य बुद्धि को कैसे यूज करें, ఆ దివ్య బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలి.
ये इवनिंग क्लास में हम डिस्कशन करेंगे। ఇది సాయంత్రం క్లాస్ లో మనము చర్చించుకుందాం। ओके, अभी हम प्यारे बाबा को दिव्य बुद्धि द्वारा भोग रखेंगे। ఇప్పుడు ప్రియమైన బాబాకి దివ్య బుద్ధి ద్వారా భోగిని పెడదాం। ठीक है, तो इवनिंग 5 बजे से जो क्लास स्टार्ट होता है उस समय वो जो दिव्य बुद्धि को कैसे कर्म में यूज करके बाबा से वो दिव्य स्नेह का, माना दिल का स्नेह का एडेड बेनिफिट हम कैसे आगे का जिंदगी में ले सकते हैं, ये हम जानेंगे। సాయంత్రం 5 గంటల క్లాస్ లో దివ్య బుద్ధిని ఎలా ఉపయోగించాలి, ఆ దివ్య బుద్ధిని ఉపయోగిస్తూ తండ్రి యొక్క హృదయపూర్వకమైన స్నేహాన్ని ఎలాగ అనుభవం చేయాలనేది అన్నయ్య గారు వివరిస్తారు।